ఇవాళ మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 13 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది ఈ సీజన్ యొక్క లాస్ట్ ఎపిసోడ్. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఇంత ముందు ఎపిసోడ్ లో చూసాం చాహే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఇక్కడ జినువు చాహేని కాపాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాడు, కానీ తనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక తనకప్పుడే ఒక ఐడియా వస్తుంది. తను కెమెరామ్యాన్ తోటి అంటాడు, నువ్వు కెమెరా ఆన్ ఆఫ్ చేయి. ఇది విని కెమెరామ్యాన్ జినువుని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇది విని జినువు కోపంలో అంటాడు, నువ్వు గనక అలా చేయలేదంటే నీ కెమెరానే విరక్కొడతా. ఇక దీని తర్వాత టాస్క్ జినువు చెప్పినట్టే మెన్ యొక్క బాడీని తీసుకొస్తుంది. ఇక మెన్ యొక్క బాడీని చూసి బేక్ అంటాడు, నువ్వు అసలు ఏం చేయబోతున్నావు. ఇది విని జినువు అంటాడు, నేను నీకు ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే మన దగ్గర టైం లేదు. ఇప్పుడు జినువు మిన్ యొక్క బాడీ దగ్గర వెళ్లి ఆ రైజ్ అని అంటాడు. ఇక మనం చూసినాగానే మిన్ కూడా జినువు యొక్క షాడో సోల్జర్స్ లో ఒక పార్ట్ అయిపోతాడు. ఇంకోవైపు మనం జేజు అని చూస్తే ఇక్కడ యాండ్స్ అని ఎటు పడితే అటు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు లీడర్ లేడు. ఇక ఇంకోవైపు రెజీ అంటాడు, చైర్మన్ చెప్పాడు ప్లాన్ 9 ఎగ్జిక్యూట్ చేయమని. ఇంకా ఇక్కడే మనం ఇయ్యాలదాకా గోటోతో ఉన్న అతన్ని చూస్తాం. తను అంటాడు, మీకు పిచ్చి పట్టిందా, మీరు మమ్మల్ని అదే ఐలాండ్ కి పంపిస్తారా ఎక్కడైతే మళ్ళీ అదే మాన్స్టర్ ఉందో. నువ్వు ఇప్పటి వరకు ఆ మాన్స్టర్ ని చూడలేదు కాబట్టి అందుకే ఇలా అంటున్నావు. దీనిపై రెజీ అంటాడు, భయపడకు, ఇక నువ్వు ఏదైతే మాన్స్టర్ గురించి చెప్తున్నావో దాన్ని కొరియన్ హెస్ ర్యాంక్ అంటూ చంపేశాడు. ఇక ఇంకోవైపు మనం జినువుని ఇంకా మిగతా వాళ్ళని చూస్తాం. ఇంకా వీళ్ళు జినువు ఇలా చేయడం చూసి షాక్ లో ఉంటారు. ఇక్కడ జినువు వీళ్ళతో అంటాడు, నాకు మెన్నే చెప్పాడు నా పవర్స్ ని యూజ్ చేయమని. ఇంకోవైపు మెన్ ఏమో జినువు దగ్గర ఏ కమాండ్స్ తీసుకోకుండానే వెళ్లి చాహేని హీల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జినువు బేగ్ తోటి అంటాడు, నాకు అర్థమవుతుంది మిన్ ఎలాంటి వాడు అనేది. నేను అతను అసలు కమాండ్ కూడా చేయలేదు, తను వెళ్లి చాహేని హీల్ చేస్తూ ఉన్నాడు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే మిన్ నిజంగానే చాలా మంచివాడు. ఇక ఇంకోవైపు చాహే కూడా పూర్తిగా హీల్ అవుతుంది. ఇంకా కెమెరామ్యాన్ కూడా రియలైజ్ అవుతాడు జినువు కెమెరాని ఎందుకు ఆఫ్ చేయమన్నాడు అనేది. ఇప్పుడు బేక్ అంటాడు, నాకు తెలుసు మెన్ చనిపోయాడు, ఇంకా నాకు ఇది కూడా తెలుసు నువ్వు ముందు చాలా ఫైట్లలో పార్టిసిపేట్ చేస్తావు, ఇంకా దాంట్లో మెన్ నీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు, కానీ ప్లీజ్ అతని నువ్వు ఎప్పుడు ఫైట్ చేయమని చెప్పకు, ఎందుకంటే తనకు వైలెన్స్ అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు బేక్ మళ్ళీ జినువు యొక్క భుజం మీద చేయి పెడతాడు. ఇప్పుడు జినువు అంటాడు, రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో కూడా నీ చేయిని నా భుజం మీద ఇలాగే వేసావు, కానీ అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్స్ వేరు, ఇంకా నువ్వు చెప్పిందని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. ఇంకా జినువు అంటాడు, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నా. ఇంకా తను మెన్ దగ్గరికి వెళ్లి తన షాడో ఎక్స్ట్రాక్షన్ ని రివర్స్ చేస్తాడు, అంటే తను తన సోల్ ని మళ్ళీ తన శరీరంలోకి పంపించాడు. ఇక లాస్ట్ మూమెంట్ లో మెన్ బేక్ ఒకరినొకరు చూసుకుంటారు, ఇక స్మైల్ చేసుకుంటారు. ఇక దీని తర్వాత బేక్ అయితే జినువుకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇక ఇంకోవైపు మనం జపాన్ చైర్మన్ ని చూస్తాం. ఇక్కడ ఇతనికి తెలుస్తుంది జినువు మిగిలిన కొరియన్ హంటర్స్ అందరినీ కాపాడాడని. ఇదంతా చూసి ఇక్కడ ఇతనికి చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే తిను వాళ్ళ 7 S ర్యాంక్ హంటర్స్ ని కోల్పోయాడు. ఇప్పుడు రేజీ అడుగుతాడు, మనం ప్లాన్ 9 ని స్టార్ట్ చేద్దామా. దీనిపై చైర్మన్ చెప్తాడు, వద్దు. ఇక ఇది విని రేజీ కూడా సరే అని చెప్తాడు. ఇక ఇంకోవైపు హంటర్స్ ని ఇంకా మిగిలిన యాండ్స్ అన్నిటిని చూస్తాం. ఇక్కడ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఆ యాండ్స్ అన్ని సడన్ గా ఎందుకు అటాక్ చేస్తున్నాయో. ఇక దీని వల్ల వీళ్ళందరూ తప్పక ఆ యాండ్స్ తోటి ఫైట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు S ర్యాంక్ హంటర్స్ ని తీసుకెళ్లడానికి ఒక చాపర్ అయితే రెడీగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు కూడా నోటీస్ చేస్తారు యాండ్స్ ఎటు పడితే అటు వెళ్తూ ఉన్నాయి. దీన్ని చూసి చాయ్ అంటాడు, మనకి యాండ్స్ ఇప్పుడు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో హంటర్ అడుగుతాడు జినువు ఎక్కడున్నాడని. దీనిపై బేక్ చెప్తాడు, జినువు మిగిలిన యాండ్స్ ని ఫినిష్ చేయడానికి అక్కడే ఉండు, ఇంకా చాహే ఇప్పుడు బాగానే ఉంది కానీ మనం తొందరగా వెళ్ళాలి. ఇక ఇంకోవైపు మనం టాస్క్ ని చూస్తాం. తను తన ఫైర్ అటాక్ తో మిగిలిపోయిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం ఫినిష్ చేస్తాడు. ఇంకా జినువు తన దగ్గర నుంచి ఒక సోర్డ్ ని అయితే బయటకు తీస్తాడు, అది మెరుస్తూ ఉంటుంది. ఈ సోర్డ్ తనకి డీమన్ మొనార్క్ దగ్గర నుంచి దొరికింది. ఈ సోర్డ్ తో జినువు చాలా ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు, ఇంకా తన లెవెల్ అప్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా జినువు ఇలాగే ఫైట్ చేస్తూ తన మిగిలిన సోల్జర్స్ అందరినీ కూడా పంపిస్తాడు. ఇంకా ఇలా ఫైట్ చేస్తుంటే జినువుకి బరాన్ సోర్డ్ కూడా నచ్చుతుంది. ఇంకా ఫైనల్లీ తన లెవెల్ 100 అవుతుంది. ఇక దీని తర్వాత జినువు యాండ్ కింగ్ బాడీ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు జినువు తన బాడీని చూసి అంటాడు, ఈ యాండ్ మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా ఈ బాడీలో నుంచి చాలా ఆరా బయటకు వస్తుంది. ఇప్పుడు జినువు ఇక్కడికి వచ్చింది ఎందుకు మనకు తెలిసిందే. ఇప్పుడు జినువు అరైజ్ అని అంటాడు, కానీ అక్కడ చూస్తే ఆ షాడో ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా చుట్టూ మొత్తం చీకటి అవుతుంది. దీన్ని చూసి జినువుకి అసలు ఏమీ అర్థం కాదు. ఇక మనం చూస్తుండగానే ఒక విధంగా బేరు అయితే మళ్ళీ రీబోర్న్ అవుతాడు, అంటే జినువు అనుకున్నట్టుగా తన సోల్ ని సక్సెస్ఫుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు జినువు మిగిలిన యాండ్ సోల్స్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక తను ఇలాగే వెళ్తుంటే యాండ్ మాస్టర్ మాట్లాడడం మొదలు పెడుతుంది. తను అంటుంది, మై లార్డ్. ఈ మాట వినగానే జినువు షాక్ లో ఉంటాడు, ఎందుకంటే తన సోల్జర్స్ ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు యాండ్ మాస్టర్ అంటుంది, ప్లీజ్ నాకు పేరు పెట్టండి. ఇప్పుడు జినువు అయితే తన ర్యాంక్ ని చెక్ చేస్తాడు. దీంట్లో తన ర్యాంక్ జనరల్ అని రాసుంటుంది. జినువు ఆలోచిస్తాడు, ఇప్పటి వరకు నేను చాలా ర్యాంక్స్ ని చూశాను, కానీ జనరల్ అనేది ఫస్ట్ టైం వింటున్నా. ఇంకా జనరల్ ర్యాంక్ లో ఉండడం వల్ల ఇది మాట్లాడగలుగుతుందా. ఇప్పుడు జినువు అంటాడు, నేనే నిన్ను చంపాను కదా, అయినా కానీ నువ్వు నా మాట వింటావా. దీనిపై తను చెప్తాడు, నేను చనిపోలేదు, నేను మళ్ళీ రీబోర్న్ అయ్యాను, ఇంకా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నేను ఎప్పటికీ మీకు సేవకుడిగా ఉంటాను, అందుకే నాకు ఒక పేరు పెట్టండి. ఇక ఇది విని జినువు బాగా ఆలోచించి తనకి బేరు అని పేరు పెడతాడు. బేరు అనే పేరు వచ్చేసి ఒక బుక్ రైటర్ పేరు. ఇక అలాగే జినువు మిగతా యాండ్స్ యొక్క సోల్స్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఇక ఇంకో వైపు మనం చూస్తే యాండ్స్ అన్ని సిటీలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హంటర్స్ అందరూ అంటారు, అందరికి మన మీదనే నమ్మకం ఉంది, మనం గనక వీటిని ఆపలేదంటే ఇవి సిటీలోకి ఎంటర్ అవుతాయి, అందుకే మనమే దీన్ని ఇక్కడే ఆపేయాలి. ఇక వీళ్ళంతా కలిసి యాండ్స్ మీదకైతే అటాక్ చేస్తారు. ఇప్పుడు బేరు జినువు తోటి అంటుంది, ఈ యాండ్స్ అన్నిటిని కమెంట్ చేయడానికి ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏ రాజు లేడు, అందుకే ఇవి అన్ని వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇవి సుమారుగా 4000 ఉన్నాయి. దీనిపై జిను అంటాడు, ఇక్కడ చాలా యాండ్స్ ఉన్నాయి, ఇక నా కోసం నువ్వు వీటి సంఖ్యని తగ్గించగలవా? దీనిపై బేరు అంటుంది, ఇదే మీ కోరిక అయితే దీన్ని నేను తప్పక నెరవేరుస్తా. ఇక మనం ఈ ఫైట్ లో సాంగ్ ని చూస్తాం. తను వేరే యాండ్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక యాండ్ తన మీకు అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది, కానీ మనం చూసగానే బేరు తన్ని చంపేస్తుంది. ఇక మనం చూసగానే బేరు మిగతా యాండ్స్ అన్నింటినీ ఫినిష్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఎవ్వరికి అసలు ఏమీ అర్థం కాదు, కానీ జూయికి అర్థమైపోతుంది ఇదంతా జినువే చేశాడని. ఇక ఇంకో వైపు మనం ఎస్ ర్యాంక్ హంటర్స్ ది చాపర్ ని చూస్తాం. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ మీదకి చాలా యాండ్స్ అయితే అటాక్ చేస్తాయి. వీళ్ళ వీటి నుంచి తప్పించుకోవడానికి ఒక షీల్డ్ అయితే క్రియేట్ చేస్తారు, కానీ యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షీల్డ్ విరిగిపోతుంది. ఇంకా వీళ్ళ కళ్ళ ముంగట చూస్తే ఇక్కడ చాలా యాండ్స్ ఉంటాయి. ఇక వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు మేము చనిపోబోతున్నామని, కానీ అంతలోనే జినువు ఇక్కడికి వచ్చి యాండ్స్ అన్నిటిని ఫినిష్ చేసి కైజల్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి బేక్ ఆలోచిస్తాడు, జినువు మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు జినువు మనసులో అనుకుంటాడు, ఈ చాపర్ ఇప్పుడు సేఫ్ గా వెళ్తుందని అనుకుంటున్నా. ఇక ఇంకోవైపు హంటర్స్ అందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వీళ్ళు సక్సెస్ఫుల్ గా యాండ్స్ అన్నిటిని ఫినిష్ చేస్తారు. ఇంకా మనం చూస్తే ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు మిస్టర్ గో అంటాడు, మనం ఈ బ్యాటిల్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసాం, కానీ ఎట్ ది ఎండ్ మనం ఈ జేజు ఐలాండ్ రైడ్ మిషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇంకా ఇంకోవైపు మనం చైనా బోర్డర్ ని చూస్తాం. ఇక్కడ కూడా చాలా యాండ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు డిసైడ్ అవుతారు యాండ్స్ తోటి ఫైట్ చేయడానికి మేజ్ టైప్ హంటర్స్ ని తీసుకురావాలని. ఇక్కడ షిప్ కెప్టెన్ అంటాడు, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కంట్రీ యొక్క హీరో ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా మనం చూసగానే తిను 2 స్లాష్లలో యాండ్స్ అన్నిటిని ఫినిష్ చేస్తాడు. ఇంకా తను అంటాడు, నేను ఆ బ్లాక్ హ్యాండ్ తో ఫైట్ చేస్తుంటే బాగుండు. ఇంకోవైపు మనం చూస్తే జేజు ఐలాండ్ రైడ్ మిషన్ కంప్లీట్ అయి కొన్ని రోజులు గడిచిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మెమోరియల్ ని పెట్టుంటారు. ఇంకా ఇక్కడికి జినువు కూడా వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ జినువుని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇతనేనంట ఈ రైడ్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇంకా కొందరు అంటారు, జినువు ఇందులో పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే ఈ రైడ్ మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి ఉండేది కాదు. ఇక ఇందులో కొందరు జినువుని హీరో లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో కొందరు జినువుని హేట్ చేస్తూ ఉంటారు. దీంట్లో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే జినువు ఈ రైడ్ మిషన్ కి ఫస్ట్ నుంచే వెళ్ళుంటే ఇంతమంది చనిపోయి ఉండే వాళ్ళు కాదు. ఇక ఇవన్నీ విని జినువు ఇక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ అప్పుడే అక్కడికి బేక్ వస్తాడు. బేక్ అంటాడు, నీ తలని పైకెత్తు, ఇంకా నీ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఇగ్నోర్ చేయి. నీకు నీ మీద చాలా గర్వంగా ఉండాలి, ఎందుకంటే నువ్వే ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు. ఇది విని జినువు కూడా అవునని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చాహిన్ జినువునే చూస్తూ ఉంటుంది. ఇంకా ఇలా వెళ్తుంటే జినువుకి మధ్యలో మిస్టర్ గో కలుస్తాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ గో అంటాడు, ఫస్ట్ అయితే నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి ఈ రైడ్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు. దీనిపై జినువు అంటాడు, లేదు, నేను ముందే వెళ్ళుంటే హంటర్ మీన్ చనిపోయి ఉండేవాడు కాదు. దీనిపై మిస్టర్ గో అంటాడు, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వల్లే మిగిలిన వాళ్ళంతా సేఫ్ గా బయటకు వచ్చారు. ఇంకా మిస్టర్ గో అంటాడు, నాకు ఇది తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా ఉంది, అదేంటంటే నువ్వు ఫ్యూచర్ లో ఏం చేస్తావు. అదేంటంటే ఈ రైడ్ మిషన్ తర్వాత నీ పవర్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిపోయింది. ఇంకా దీని తర్వాత మీడియా నిన్ను అసలు వదిలిపెట్టదు, అందుకే నాకు తెలుసుకోవాలని ఉంది నువ్వు ఇంత గ్రేట్ పవర్స్ తో ఏం చేస్తావు. దీనిపై జినువు అంటాడు, నేను అనుకుంటున్నా సొంతంగా గిల్ ని స్టార్ట్ చేద్దామని. ఇక ఇంకోవైపు మనం జేజు ఐలాండ్ లో కొందరు హంటర్స్ ని చూస్తాం. వీళ్ళు వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళు. ఇక ఇలాగే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా వీళ్ళ దగ్గరకు ఒక అతను వస్తాడు. దీన్ని చూసి వీళ్ళు వాళ్ళ సోర్స్ ని బయటకు తీస్తారు. ఇంకా వాళ్ళు అంటారు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడికి రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇతను మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ ఇతని లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు. ఇంకా మనం చూస్తే వెనకాల ఒక అతను చిటికేస్తాడు. ఇంకా అతను చిటికేసిన వెంటనే వీళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. ఇది చూసి ఇతను అంటాడు, అసలు నువ్వేం చేస్తున్నావు. దీనిపై వెనకాల ఉన్న అతను అంటాడు, వీళ్ళు ఎక్కువగా సౌండ్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేశాను. ఇంకా తను అంటాడు, నువ్వు ఆ పవర్ గురించి తెలుసుకున్నావా. దీనిపై ముందున్న అతను చెప్తాడు, ఇది పక్క అతని పవరే. దీనిపై వెనకాల ఉన్న అతను అంటాడు, ఇది చాలా వింతగా ఉంది, ఇలాంటి వాడు అసలు మనుషులకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు. దీనిపై ఇతను అంటాడు, నువ్వు అంతగా తెలుసుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళొచ్చు కదా. దీనిపై తను చెప్తాడు, నాకు ఛాన్స్ దొరికిందంటే నేనే కలుస్తా, ప్రస్తుతానికైతే మన పని ఇక్కడే కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతానికైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దీనిపై ముందున్న అతను అంటాడు, అందులో ఒక అతను ఇక్కడే ఉన్నాడు కదా. దీనిపై ఇతను చెప్తాడు, నువ్వు అతని సంగతి వదిలేయి. దీనిపై ఇతను అంటాడు, ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదా. దీనిపై ఇతను అంటాడు, అలా అని కాదు, జరిగేది ఏదైనా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇక వీళ్ళిద్దరి కంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మనం వెనకాల చూస్తే జిన్హో వాళ్ళ డాడీ దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఇంకోవైపు మనం ట్రాఫిక్ లో జిన్హోని చూస్తాం. తనకు అప్పుడే జిన్హో కాల్ చేస్తాడు. ఇప్పుడు జిన్హో తోటి అంటాడు, మిస్టర్ గో మనకి గిల్డ్ కి సంబంధించి పర్మిషన్ ఇచ్చాడు. ఇది విని జిన్హో చాలా సంతోషిస్తాడు. ఇంకా తను అంటాడు, మన కోసం నేను ఒక ఆఫీస్ ని వెతుకుతా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే మధ్యలోకి సాంగ్ వస్తుంది. తను అంటుంది, మీరు నన్ను కూడా మీ గిల్డ్ లో జాయిన్ చేసుకోండి. ఇంకా ఇలాగే వీడియో కాల్ లో జిన్హో ఇంకా సాంగ్ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు జిన్హో వీళ్ళ కాల్ వచ్చేసిన తర్వాత తనకి మిస్టర్ గో దగ్గర నుంచి కాల్ వస్తుంది. మిస్టర్ గో చెప్తాడు, నాకు తెలిసింది హైవే దగ్గర ఒక బీరే గేట్
గేట్ ఓపెన్ అయిందంట. దాంట్లోకి మన హంటర్స్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వు వెళ్ళగలవా? ఇంకా దీని తర్వాత జిను డైరెక్ట్ గా బీ ర్యాంక్ గేట్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ మనం ఒక అతన్ని చూస్తాం. జిను అతనితో చెప్తాడు, నేను ఇక్కడికి గేట్ క్లోజ్ చేయడానికి వచ్చాను. దీనిపై ఇతను చెప్తాడు, నాకు ఈ విషయం మిస్టర్ గో చెప్పాడు. ఇంకా మిగిలిన హంటర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. దీనిపై జిను అంటాడు, అదంతా అవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్తా. ఇక తను గేట్ లోపలికి వెళ్ళగానే అది రెడ్ గేట్ లా మారిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిన జిను కూడా అర్థమైపోతుంది నేను రెడ్ గేట్ లోకి వచ్చానని. తను ఆలోచిస్తాడు, నాతో ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరిగేదని తెలుసుంటే నేను ముందే ఇంటి దగ్గర చెప్పుండేవాడిని. సర్లే ఇక ఇక్కడ చూస్తుంటే అంత పవర్ఫుల్ క్రియేచర్స్ ఏమీ కనబడట్లేదు, వీటిని ఓడించడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. ఇక తను మళ్ళీ తన సోల్జర్స్ ని సమాన్ చేస్తాడు. ఇంకోవైపు మనం చాహిని చూస్తాం, తను సన్సెట్ ని చూస్తూ ఉంటుంది. తను ఇలా చూస్తుంటే అప్పుడే ఇక్కడికి చాయ్ వస్తాడు. తను అంటాడు, నీకు తెలుసా జిను మెమోరియల్ లోకి వచ్చాడు. ఇది విని చాహే అంటుంది, నేను కూడా చూశాను. ఇంకా తను అంటుంది, ఈ రైడ్ వల్ల నేను చాలా నేర్చుకున్నా. ఇంకా నేను ఈ రైడ్ లో ఎవరికి హెల్ప్ చేయలేకపోయాను, కానీ జిను అందరికి హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను అతనంత పవర్ఫుల్ గా కావాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అతని సైడ్ ఉండాలని ఉంది, దానికోసం నేను చాలా పవర్ఫుల్ కావాలి. ఇక ఇంకోవైపు మనం జిను యొక్క సోల్జర్స్ ని చూస్తాం, వాళ్ళంతా వీటితోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జిను అంటాడు, హంటర్స్ పుట్టిందే హంటింగ్ చేయడానికి, ఇంకా డంజన్స్ లో నువ్వు కేవలం సర్వైవ్ అవుతావా లేదనేదే మ్యాటర్ చేస్తుంది. ఇంకా హంటర్స్ ఎప్పుడు రెడీగా ఉండాలి హంటింగ్ చేయడానికి, ఎందుకంటే చావు ఎప్పుడు నీ ముందుకు వస్తుందో తెలీదు. ఇక ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా హంటర్స్ ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇక అందరూ ఫైట్ చేయడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. దాంట్లో కొందరికి వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని, ఇంకొందరికి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని, లేకపోతే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలని. సరే ఇంకోవైపు మనం జినుని చూస్తాం, వాళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అన్నిటిని ఫినిష్ చేస్తారు. ఇంకా దీని తర్వాత జినువు సోల్జర్స్ ఒక విధంగా జినువుకి రెస్పెక్ట్ ని షో చేస్తారు. దీంట్లో జినువు మధ్యలంగా నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు తను అంటాడు, మనం మన నెక్స్ట్ టార్గెట్ వైపు వెళ్తాం. అండ్ దీంతో ఈ సీజన్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఈ సీజన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ ఈ రెండు యానిమేస్ లో ఏ యానిమే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కింద కమెంట్ చేసి చెప్పండి. దీనిలో ఫస్ట్ వచ్చేసి బ్లూ లాక్, సెకండ్ వచ్చేసి ఎలైట్ ఆఫ్ క్లాస్ రూమ్. ఇక మనం మళ్ళీ కలుద్దాం ఏదైనా కొత్త యానిమేతో. బాయ్.